వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఉషా అల్లూరి డీలక్స్ మిషన్లో షర్ట్ బటన్ కాజా కుట్టడం ఎలాగో నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో కంటిన్యూ చేసే ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఈ బటన్ కాజా కుట్టడానికి ఈ ఫూట్ పెట్టుకోవాలి. ఇది షర్ట్ బటన్ హోల్ ఫూట్. ఈ ఫూట్ పెట్టడానికి ఇక్కడ ఉన్న ఈ ఫూట్ మారుస్తున్నాను. చూడండి ఎలా ఫిట్ చేస్తున్నానో. ఫిట్ అయిపోయింది. కాజా కుట్టడానికి నేను చిన్న క్లాత్ తీసుకున్నాను. దీని మీద బటన్ ఇక్కడ పెట్టి బటన్ ఎంత సైజు ఉందో మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్నాను. క్లాత్ని ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర, స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఇలా సెట్ చేసుకుంటున్నాను. ఇలా సెట్ చేసుకొని ఇక్కడ సెలెక్టర్ ఇది 1 సెలెక్ట్ చేసుకోవాలి. ఈ లెంత్ ఏమో 0 to 1 సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే వరకు, లైన్ ఎండింగ్ వరకు. వచ్చినాక లైన్ ఎండింగ్ వరకు వచ్చింది. ఇప్పుడు సెలెక్టర్ 2 సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కొన్ని కుట్లు వేసి ఆపేయాలి. ఇప్పుడు మళ్ళీ సెలెక్టర్ 3 సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 3 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ స్టిచ్ మనం ఇప్పటివరకు వేసుకున్న స్టిచ్ ఎండింగ్ వరకు వచ్చే వరకు స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నానో. ఎండింగ్ వరకు వచ్చింది. ఇప్పుడు సెలెక్టర్ 4 సెలెక్ట్ చేసుకోవాలి. 4 సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కొన్ని కుట్లు వేసి ఆపేయాలి. చూడండి కాజా కుట్టాను ఎలా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఇలా సీమ్ రిప్పర్ మధ్యలో ఇలా పెట్టి ఈ మధ్యలో ఇలా ఎండింగ్ వరకు కట్ చేశాను. చూడండి. ఇప్పుడు బటన్ కుట్టడం ఎలాగో చూపిస్తాను. ఈ బటన్ కుట్టడానికి ఇక్కడ ఈ కింద ఈ ఫూట్ అనేది బటన్కి గుచ్చుకుంటుంది. స్టిచెస్ జరిగేటప్పుడు అటు ఇటు కదులుతూ ఉంటాయి కాబట్టి వీటిని కిందకి సెట్ చేసుకుందాము. సెట్ చేసుకోవడానికి ఇది ఓపెన్ చేయాలి. ఇది ఇలా ఓపెన్ చేసి ఈ బటన్ ఇలా కిందకి ప్రెస్ చేసి ఇలా సైడ్కి అంటే చూడండి కిందకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు దీన్ని ఇలా క్లోజ్ చేసేసుకుందాము. ఇది పెట్టేద్దాము. ఇప్పుడు ఈ బటన్ కుట్టడానికి ఈ సెలెక్టర్ C సెలెక్ట్ చేసుకోవాలి. జిగ్జాగ్ కుట్టు. ఇప్పుడు ఈ బటన్ ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను. ఇక్కడ పెట్టి ఇలా ఫూట్ కిందకి దించాను. ఈ 2 హోల్స్లోకి నీడిల్ సరిగ్గా దిగుతుందో లేదో చెక్ చేసుకోవాలి. చూడండి నేను ఎలా చెక్ చేస్తున్నానో. టూ హోల్స్లోకి దారం వెళ్ళింది. ఇప్పుడు కొన్ని కుట్లను వేయాలి. ఇప్పుడు సూది పైకి లేపి బటన్ని కొంచెం వెనక్కి జరిపి మళ్ళీ 2 హోల్స్లోకి దారం వెళ్తుందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాక
మళ్ళీ కొన్ని స్టిచెస్ వేయాలి. ఇలా కొన్ని స్టిచెస్ వేసాక ఇక్కడ సెలెక్టర్ బి సెలెక్ట్ చేసుకొని కొన్ని స్టిచెస్ వేస్తే లాక్ అయిపోతుంది, థ్రెడ్ ఊడిపోకుండా. ఇప్పుడు సూది పైకి లేపి బటన్ని తీయాలి. ఎక్స్ట్రా థ్రెడ్స్ కట్ చేసుకోవాలి. చూడండి, బటన్ స్టిచ్ చేయడం అయిపోయింది. చూడండి, ఇప్పుడు బటన్ కాజా ఫిట్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను మీకు కనిపించడానికి ఎల్లో థ్రెడ్ మీద ఈ గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.